అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యాక్ట్ మెసేజ్. సర్వే జనః సుఖినో భవంతు. ఇదే నిజమైన సనాతన ధర్మ పరిరక్షకుల నినాదమై ఉండాలి. సర్వే జనః సుఖినో భవంతు అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి అనేది అర్థం. ఈ ఒక్క వాక్యంలోనే సనాతన ధర్మం యొక్క విశాలమైన మానవతా దృక్పథం దాగి ఉంది. నిజమైన ధర్మ పరిరక్షకుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం జీవిస్తాడు. జాతి, మతం, వర్గం అనే భేదాలకు అతీతంగా ప్రతి మనిషి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఈ బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులపై మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ప్రజల సంక్షేమం కోసం ఎన్నుకోబడిన వారు. వారి ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి వారి ప్రతి ఆలోచన, ప్రతి చర్య ప్రజాహితానికే అంకితం కావాలి. కానీ నేడు అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్నది ఏమిటంటే, తమ శాఖల్లో తీవ్రమైన వైఫల్యాలు జరిగి ప్రజలకు నష్టం జరిగినప్పుడు కొందరు ప్రజాప్రతినిధులు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజీనామా చేయను అని మొండికేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పదవి అనేది అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా. తమ శాఖలో తీవ్రమైన వైఫల్యం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించడం ప్రజాప్రతినిధి ధర్మం. రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారీతనం చూపించడం ప్రజాస్వామ్య విలువలను బలపరుస్తుంది. కానీ నేడు కొంతమంది ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తూ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఢిల్లీలో తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత పరిస్థితి దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రియ ప్రజాప్రతినిధులారా, ప్రజాహితమే పరమధర్మంగా భావించి పరిపాలన సాగించండి. ప్రజల సంక్షేమం కంటే ఏ పదవి గొప్పది కాదు. జవాబుదారీతనమే నిజమైన నాయకత్వ లక్షణమని సనాతన వైదిక ధర్మంలో శ్రీరాముడు చూపిస్తున్న ఈ సూత్రాన్ని ఆచరణలో పెడితేనే నాయకులు సుపరిపాలన సాగించగలరు, ప్రజలు సుభిక్షంగా జీవించగలరు. సర్వే జనః సుఖినో భవంతు. జై హింద్. భారత్ మాతాకి జై.